విఘ్నేశ్వరాయ నమ విఘ్నేశ్వరాయ నమ విఘ్నేశ్వరాయ నమ. ఈరోజు మా చొల్లంగి అమావాస్య అంటారు. మళ్ళీ ఇది పుష్యమాసం అమావాస్య. ఈరోజు చాలా మంచిదని ఆరోగ్యం గురించి పూజ అన్నట్టు. నేను ఆరోగ్యం గురించి పూజ ఏం చేశానంటే వరి పిండిలో యాలకులు బెల్లం వేసి ఈ విధంగా పువ్వత్తితో నెయ్యితో వెలిగించాను. అదేవిధంగా ఉప్పులో మిరియాలు వేసి ఇది ఆరోగ్యం గురించి వేశాను అన్నట్టు. ఇది బావిలో కూడా బెల్లం ఈ విధంగా వేసాను బాగా అనుకొని. కాకపోతే ఇది ఎక్కడ ఉందంటే నెల్లూరులో ఉంది. శ్రీ వైద్య నారాయణ స్వామి అంటారు. ఒకళ్ళు ఇక్కడ శ్రీ వీర రాఘవ స్వామి అంటారు. అక్కడ తమిళనాడు ఒక దేవాలయం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నెల్లూరులో ఉంది అన్నట్టు. ఈరోజు మౌని అమావాస్య చాలా మంచిదని చెప్పేసి ఈరోజు నేను పూజ చేసినాను అన్నట్టు. ఇది తర్వాత కొండెక్కిన తర్వాత ప్రసాదంలాగా తీసుకోవాలి సాయంత్రము. ఇంకేదో కడియం కూడా ఉంటుంది. కడియం వెండిది పెట్టి అది మనం అక్కడికి 3 అమావాస్యలు చేయాలన్నట్టు. ఈ 3 అమావాస్యలు చేసిన తర్వాత అక్కడ పోయి దేవుడి దగ్గర పెట్టుకోవాలి. కానీ నాకు అదంతా చేయలేదు, ఎందుకంటే కుదరదు కాబట్టి ఈ 3 అమావాస్యలు మాత్రం ఇట్లా చేస్తా అన్నట్టు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.